ఈ పెరుగుమ సంఘం గురించి మరి రోజు తెలుసుకోబోతున్నాం. हम जो आज जो तीसरा कलिशा है पिरगुमन की कलिशा के बारे में हम सुनने जा रहे हैं। మరి నిన్న పెరుగుమ సంఘం యొక్క ఆ చరిత్రను గురించి మనం విన్నాం. कल पिरगुमन की कलिशा के इतिहास के बारे में हमने सुन चुके थे। అంటే పెరుగుమ సంఘంలో ఉన్న ప్రజలు पिरगुमन ఎలాంటి స్థితిలో ఉన్నారు, पिरगुमन की कलिशा के जो लोग हैं किस हालत में हैं, ఎలా ఉన్నారు, किस हालत में है हमने सुना था कल का दिन। అక్కడున్న క్రైస్తవులు ఎలాంటి మరి సమస్యలు ఎదుర్కొంటున్నారు, वहाँ के मसीह लोग किस तरह की समस्याओं का सामना कर रहे हैं, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, किस तरह की समस्याओं का सामना कर रहे थे। మరి ఆ సమస్యల్లో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, उन समस्याओं में भी वो किस तरह थे, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, वहाँ का हालत किस तरह था, అక్కడ భౌతిక స్థితి ఎలా ఉంది, उनकी भौतिक हालत कैसी थी, నేను విన్నాం. कल हमने सुना था। మరి ఈ రోజు फिर आज के दिन మరి ఈ యొక్క మరి వివరణ ఈ వాక్యానుసారంగా ఇందాం. वचन के रूप में उसके विवरण को हम सुनेंगे। ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 2వ అధ్యాయము दूसरे अध्याय 12వ వచనం 12वें वचन చూడండి, देखिए। చదవండి. అక్కడ చదివితే पढ़ने से పెరుగుమలో ఉన్న సంఘ దూతకు ఇలాగు రాయము, రెండు అంచుల ఖడ్గము ఉన్న వ్యక్తి చెప్పేది ఏంటి? पिरगुमन की कलीसिया के दूत को ये लिख, जिसके पास दो धारी और तेज तलवार है, वे क्या कहता है। రెండు అంచుల గల పొదును గల ఖడ్గం ఉంది హిందీలో రాశాడు మంచిగా. दो धारी और तेज तलवार करके हिंदी में लिखा हुआ है। ఏమని రాశాడు? क्या लिखा है? రెండు అంచుల గల ఖడ్గము, అందులో ఇంకా పొదును గల ఖడ్గం అంటది. हिंदी में लिखता है कि दो धारी और तेज तलवार करके हिंदी में लिखा है। పొదును గల ఖడ్గం అంటే तो तेज वाला तलवार मतलब, ఎందుకంటే పొదును పెట్టాల్సిన అవసరం ఏంటంటే, तेज क्यों करना है उसको, ఎందుకు పెట్టాలి పొదును, क्यों तेज करना है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఖడ్గం ఎప్పుడు ఉపయోగిస్తారు, तलवार को कब इस्तेमाल करेंगे हम, ఎప్పుడు ఉపయోగిస్తారు ఖడ్గం చెప్పండి? कब इस्तेमाल करेंगे हम, కోపం వచ్చినప్పుడు, जब गुस्सा आता है, యుద్ధానికి ఉపయోగిస్తాం. युद्ध के लिए। ఏదన్నా మనం ఏదన్నా చాకులు మనలలో కూడా, మన యొక్క కిచెన్ లో కూడా చాకులు ఉపయోగిస్తాం. हम अपने घरों में भी चाकू को इस्तेमाल करते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ చూడండి, यहाँ देखिए ఇక్కడ ఏ విధంగా ఆయన తనకు తాను బయలుపరుచుకుంటున్నాడంటే, किस रीति से प्रभु अपने आप को प्रकट करता है। రెండంచుల గల పొదును గల ఖడ్గంగా చెప్తున్నాడు, दो धारी और तेज तलवारें करके बोलता है। అంటే ఈ పెరుగుమ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి విరుద్ధంగా ఉన్నారని అర్థం. यानी कि इस पिरगुमन की कलीसिया के लोग जो है परमेश्वर का विरुद्ध है। అంటే ఖడ్గం అంటే క్రోధానికి కూడా సాదృశ్యం ప్రియులారా, तलवार का मतलब प्रकोप का भी सादृश्य है, కోపానికి కూడా సాదృశ్యం. गुस्सा का भी सादृश्य है। చూడండి, మన పిల్లడు ఏమైనా తప్పు చేస్తే देखिए अगर कभी हमारे बच्चे गलत करते हैं, వెంటనే కర్ర తీసుకుంటాం, तुरंत हम डंडा ले लेते हैं, వెంటనే కర్ర తీసుకుంటాం, तुरंत डंडा ले అంటే लेते కోపం हैं, వచ్చింది. यानी कि गुस्सा आ गया। ఎవరన్నా మన మీదకి తగాదకు వస్తే, अगर कोई हमसे लड़ने आता है, కొంచెం బాగా తగాదాడగలిగే వాళ్ళు, जो अच्छी तरह लड़ने में सामर्थ्य కొంచెం रखते हैं, పౌరుషం కలిగిన వాళ్ళు ज्यादा अपना आक्रोश दिखाना चाहता ఇంట్లోకి है, వచ్చి ఎడవ కొడవలో కత్తో గొడ్డలో తీసుకుంటారు. तो घर के अंदर आके तलवार या कुछ भी हथौड़ी कुछ भी ऐसा चीज ले लेते हैं, బరిషో బల్లిమో తీసుకుంటారు. तो बल्ला भी ले लेते हैं। ఎందుకని? क्यों? ఆ కోపం వచ్చిందండి. बहुत गुस्सा आ गए बोल। ఇక్కడ పెరుగుమ సంఘం మీద దేవుడికి బాగా కోపం వస్తుంది. यहाँ पिरगुमन की कलीसिया के ऊपर परमेश्वर को बहुत गुस्सा आ गया। ప్రియులారా, प्रियो, దేవుని యొక్క తలంపులు మనం ఈ సంఘంలో నేర్చుకోవచ్చు. परमेश्वर का विचारों को हम इस कलीसिया में देख सकते ఆయన हैं, ఉద్దేశం కూడా మనం తెలుసుకోవచ్చు. उनका उद्देश्य को भी जान सकते हैं। బాగా మంచి పని చేసిన వాళ్ళేమో శబాష్ నువ్వు బాగా చేసావు అంటాడు. जो अच्छी तरह प्रभु का बात किया है, काम किया है, उनको बोलेंगे शाबाश तुमने अच्छा काम किया। వాళ్ళలో ఏదన్నా దేవునికి నచ్చని ఉంటే, ఇదిగో ఈ పని చేస్తున్నావు నాకు నచ్చలేదు అంటాడు. अगर उन्हीं के अंदर कोई ऐसी कमी जो प्रभु को भाता नहीं है, तो बोलेगा तुमने ये गलत काम किया, मुझे ठीक नहीं लगा ఈ बोलेगा। ఎఫీసు ఈ యొక్క పెరుగుమ సంఘము ఎఫీసుకు ఉత్తరాన దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం వంటిది. ये एफेसी कलीसिया जो है उत्तर की ओर से 140 किलोमीटर की दूर में है करके बताया जाता है। ఇప్పుడు ఈ రోజుల్లో ఇది చాలా ప్రఖ్యాతి కలిసిన పట్టణం అంటది. आज के दिनों में वो बहुत सी जान पहचान वाली शहर है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే, प्रकाशित वाक्य पहला का 16 वचन देखेंगे तो అప్పుడు తనకు తాను ఎలా బయలుపరుచునో మాకు అర్థం అవుద్ది. वो अपने आप को किस तरह प्रकट किया है वहां पे भी दिखता है। 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. पहला अध्याय 16वें वचन पढ़ लीजिए। वह अपने दाहिनी हाथ में 7 तारे लिए हुए था ఆ, और उसके मुख से तेज दोधारी तलवार निकलती थी। ఆ, उसका मुंह ऐसा प्रवलित था जैसे सूर्य कड़ी धूप के समय चमकता है। చూసారా ఎలా ఉన్నాడంట? किस तरह है? నోటి నుండి రెండంచుల గల ఖడ్గం అంట. उनके मुख से तेज दोधारी तलवार निकलती है करके लिखा हुआ।
దూతన గురించి కూడా చెప్పినప్పుడు 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. जब दूत के प्रकटन बारे में ग्रंथ? बताता है तब भी देखिए 1:20 में 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. अर्थात उन 7 तारों का भेद जिन्हें तूने मेरे दाहिने हाथ में देखा था और उन 7 सोने की दीवटों का भेद वे 7 तारे 7 कलीसियाओं के दूत हैं और वे 7 दीवट 7 कलीसियाएं हैं। కాబట్టి సంఘాలకి ఆయన తప్పు ఉంటే తీర్పు తీరుస్తాడు ప్రియారా. अगर कलिसिया में कोई कमी है, गलत है तो वो न्याय करेगा प्रियो, ఆయన చెప్తాడు वो कहेगा भी ఇదిగో తప్పు ఉంది అని. ये गलत है। ఆయన నరుడు కాదు वो इंसान नहीं है చూసి చూడుకోవడానికి. देखिए अनदेखी करने के लिए, మనలాంటి మానవుడు కాదు. हमारे जैसा इंसान नहीं है। ఆ తప్పు చేస్తే చేశారులే, हाँ कोई बात नहीं, गलत किया तो किया, వాళ్ళే బాగుపడతారులే, वही ठीक हो जाएंगे, ఇవాళ తప్పు చేశారు రేపు బాగుపడతారులే आज उन्होंने गलत किया कल सुधर जाएंगे, అనుకునేవాడు కాదు ప్రియులారా. ऐसा सोचने वाला नहीं ఆయనకి है। ప్రజెంట్ కావాలి. उनको हमें फिलहाल की प्रस्तुत ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావు అని. प्रेजेंट में आप कैसे हो, నేను ఎలా ఉన్నాను. मैं किस तरह हूँ, భూతకాలము భవిష్యత్ కాలం भूतकाल और भविष्य అంటే काल। జరిగిపోయింది, भूतकाल जो बीत चुका है, జరిగిపోయింది. बीत चुका है, నువ్వు ఎలా ఉన్నావు. आप किस तरह थे ప్రజెంట్ प्रेजेंट में, ప్రజెంట్ ఇప్పుడు ఎలా నడుస్తున్నావు. फिलहाल आप कैसे चल रहे हो, భవిష్యత్తులో ఎలా ఉంటావు. भविष्य में किस तरह నేను रहोगे। ఇప్పుడు మాత్రం ఉండలేనయ్యా, मैं अभी तो इस तरह नहीं रह పరిస్థితులు सकूंगा, బాగా లేదు, आपका हालत ठीक नहीं ఇప్పుడు है, మాత్రం పాపం చేయాల్సిందేను, अब तो मुझे गलत पाप करना ఇప్పుడు पड़ेगा, అబద్ధాలు ఆడాల్సిందేను, झूठ बोलना ही पड़ेगा, ఇప్పుడు నేను కరెక్ట్ గా ఉండలేనులే, मैं इस वक्त ढंग से नहीं रह రాబోయే पाऊंगा, దినాల్లో బాగుంటానయ్యా, आने वाले दिनों में मैं बहुत నా अच्छा चलूंगा, పరిస్థితులన్నీ బాగుంటే బాగుంటానయ్యా. मेरी हालत ठीक रहेगा तो मैं ठीक అంటే रहूंगा। ఇప్పుడు బాగా ప్రేమిస్తాడు అనుకోబాకండి. ऐसे बोलने से वो अच्छी तरह भी प्यार ఆయన करेगा, नहीं న్యాయవంతుడు. नहीं समझना, वो न्यायी है। ఆయన కోపపడ్డాడంటే న్యాయంగానే अगर కోపపడతాడు. वो गुस्सा करता है तो वो न्याय से ही गुस्सा ఎందుకని? करता है। क्यों? యేసు ప్రభువు దొంగ వలే వస్తానన్నాడు. यीशु मसीह कहता है कि मैं चोर की जैसा आऊंगा, దొంగ వలే चोर వస్తానన్నాడు. की जैसा आऊंगा। మరి దొంగ వలే అంటే అతను ఎప్పుడైతే ప్రజెంట్ లో భూతకాలంలో వస్తాడా లేకపోతే ప్రజెంట్ లోనా భవిష్యత్ కాలంలోనా. तो चोर की ना ही आऊंगा बोलने का मतलब क्या है, जो भूतकाल जो बीत चुकी है, प्रस्तुत समय फिलहाल या आने वाले में समय में के बारे में? ప్రస్తుతం फिलहाल Present. प्रेजेंट ఇక में, కాసేపటికి ఏమవుతుందో తెలియదు. थोड़ी देर में क्या होने वाला है हमको नहीं पता, ప్రియులారా సంఘం మెలకుగా ఉండాలన్నాడు. इसलिए कलिसिया जागते रहना चाहिए। ఇంకా కొద్దిసేపటికి ఏమవుతుందో తెలియదు. थोड़ी देर में क्या होने वाला है हमें नहीं मालूम। ప్రభులు వారు చెప్పారు అతని ప్రచారంలో, प्रभु ने अपने प्रचार में कहा था, ఇద్దరు తిరగలిసుతా ఉంటారంట. 2 जने चक्की पीस रहे थे, ఇద్దరు తిరగలిసుతా ఉంటారు. 2 जने चक्की पीस ఒకళ్ళు रहे थे, ఎత్తబడతారు, ఒకళ్ళు एक నిలబడతారు. उठा लिया जाएगा, एक छोड़ा ఇద్దరు ఒక जाएगा, మంచం మీద పడుకుంటారంట. ये 2 जने एक चारपाई में सोएंगे, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు एक నిలబడతారు. उठा लिया जाएगा, ఇద్దరు एक छोड़ा పొలంలో जाएगा। పని చేస్తారంట. 2 खेत में काम करेंगे, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు एक నిలబడతారు. उठा लिया जाएगा, एक छोड़ा जाएगा। అవిశ్వాస అయితే ఎడవబడతాడు, अविश्वासी होगा तो छोड़ा जाएगा, విశ్వాస అయితే ఎత్తబడతాడు. अगर ढंग का विश्वासी है तो उठा लिया जाएगा, పరిశుద్ధులైతే अगर पवित्र होता ఇద్దరు పని చేస్తూ ఉంటారు. 2 काम करते रहते हैं। పిల్లారా ఇక్కడ అర్థమైందా? आपको समझ में आ गया? ఇక్కడ ఒక తేడా చూపిస్తున్నాడు. यहाँ पे एक फर्क दिखाई दे रहा है, కాబట్టి इसलिए ఇక్కడ ఆయనకి ఇష్టము లేని కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి, ఈ సంఘంలో ఉన్నాయి. परमेश्वर का विरुद्ध जो अच्छा नहीं लगता ऐसा कुछ विषय इस कलिसिया में है। ఆయన వాటికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అని उन సూచిస్తున్నాడు. विषयों को लेकर वो न्याय करने के लिए तैयार है करके बताता है। సిద్ధంగా ఉన్నాడు. वो तत्पर है। 13వ వచనం చదువుదాం. 13वें वचन को पढ़ेंगे। 13వ వచనం చూస్తే 13वें वचन నీ देखिए। నీ నివాస స్థలము నాకు తెలుసు, అది సైతాను సింహాసన స్థలం అయినను నీవు నా పేరును గట్టిగా చేపట్టావు. సైతాను నివాసం ఉంటున్న ఆ స్థలంలో నా నమ్మకమైన సాక్షి అంతిపాస్ అతమైన రోజుల్లో కూడా నా మీద నీ విశ్వాసం నీవు కాదనలేదు. मैं ये जानता हूँ कि तू वहाँ रहता है जहाँ शैतान का सिंहासन है, तू मेरे नाम पर स्थिर रहता है और मुझ पर विश्वास करने से उन दिनों में भी पीछे नहीं हटा, जिनमें मेरा विश्वास योग्य साक्षी अंतिपास तुम्हारे बीच उन स्थान पर घात किया गया जहाँ शैतान रहता है। చూసారా? देखा है, ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ यहाँ पे मान रहे इस बात को, ఒప్పుకుంటున్నాడు. शाबाशी बोल ఆయన रहे। అన్యాయస్తుడు కాదు वो పిల్ల, अन्याय नहीं है प्रियो, ఆయన కఠినమైన మనసు కలిగిన వాడు वो కాదు. कठोर नहीं है उसका हृदय। మన మంచి పనులు చేస్తే మనల్ని కాదంటానికి. हम अच्छा काम करने पर भी हमें टुकराए ऐसा नहीं है। శబాష్ బళాదాసుడు అంటున్నాడు. जब अच्छा काम करेंगे तो शाबाश बोलो। శబాష్ బళాదాసుడు అంటున్నాడు. शाबाश बलादास को लेकर। చూడండి, తలాంతుల విషయంలో అనలేదా? तोड़े देने के विषय में भी कहा था ना, అయ్యా నువ్వు ఇచ్చిన 5కి 5 సంపాదించాను అన్నాడు. तो आपने 5 दिए तो 5 का 5 मिले। అయ్యా నువ్వు ఇచ్చిన 10కి 10 సంపాదించాను आपने అన్నాడు. 10 दिया तो 10 को 10 कमाया बोला। ఒక అతను ఏమన్నాడు? एक ने क्या అయ్యా कहा, నువ్వు ఇచ్చిన ఒకటి అక్కడ దాచిపెట్టాను, आपने एक दो दिया था मैंने उसको छुपा के रखा, ఎందుకు ఏదన్నా అయితే మళ్ళీ కోపడతావేమో, क्या पता कुछ उल्टा पुल्टा हो गया तो तू गुस्सा करेगा। నువ్వు కఠినమని నాకు తెలుసు, तो कठोरे करके मैं जानता हूँ, నువ్వు కఠినమని నాకు తెలుసు అయ్యా, तो कठोरे करके मैं जानता हूँ, అందుకే ఇదిగోయ్యా
నువ్వు ఇచ్చినట్టు చక్కగా పెట్టాను. इसलिए आपने जो दिया था मैंने उसको अब अच्छी तरह वहीं ऐसे दफना के रखा हुआ కానీ है। ఆ ఇద్దరు ఏమన్నాడు, శబాష్ శబాష్ అన్నాడు. बाकी 2 जनों को तो प्रभु ने शाबाशी दिया। ఇతను ఏమన్నాడు, దుష్టదాసుడా అన్నాడు. इसको क्या कहा तो बुरे दास करके दुष्ट दास करके कहा। చూసారా? देखा? కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనం మంచి చేస్తే శబాష్ అంటాడు. हम अगर अच्छा करेंगे तो शाबाशी देगा। మనం యేసులాగా ఉంటే अगर यीशु जैसा हम होंगे, ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నాను ये అంటాడు. मेरा प्रिय पुत्र है, इससे मैं आनंदित हूँ करके ఆనందిస్తాను कहता है। అంటున్నాడు. आनंदित हूँ बोलता है। చూడండి ప్రియులారా, देखिए प्रियो ఆయనకి తెలుసు అంట. वो जानता है నువ్వు ఎక్కడున్నావో తెలుసు, और तू कहाँ है वो जानता है, నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో తెలుసు, किसके पास है वो जानता నువ్వు है, ఏ స్థలంలో ఉన్నావో తెలుసు, कौन सा जगह में है वो जानता है, వారు నిన్ను ఏం చేస్తున్నారో తెలుసు. वो लोग आपके साथ क्या कर रहे हैं वो भी जानता है। ప్రియులారా, प्रियो జాగ్రత్తగా గమనిస్తే अगर ध्यान से देखेंगे तो అక్కడ ఏమని చెప్తున్నాడు వాళ్ళకి, वहाँ क्या कहता है, సైతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు ఉన్నావు. शैतान के सिंहासन की जगह में तू है बोलता है। అంటే సైతాను సింహాసనం ఉందా? क्या शैतान का सिंहासन है? ఉంటుందా? ఉండే దేవుడికి కదా. सिंहासन तो परमेश्वर के होता है, మరి సైతానికి ఎట్లా ఉంటది? तो शैतान की कैसा होगा? ఆ సింహాసనం అంటే ఏంటి? सिंहासन का मतलब क्या है? దాన్ని చెప్పాలంటే టెస్ట్ చేసి కూర్చుంటాడే बताने के लिए वो ऐसे बैठ जाता है ना, జిద్దుగా. जिद से बैठ जाता है। ఎవరా బాబా టెస్ట్ చేసి కూర్చున్నా వెళ్తా వెళ్ళవా? अरे ऐसा तू जिद्दी से बैठ गया, वहां से उठेगा जाएगी कि नहीं? ఈ సైతానుడు ये शैतान जो ఈ है భూమి మీద టెస్ట్ చేసి కూర్చున్నాడు. इस धरती के ऊपर इसी तरह जिद से बैठ गया, టెస్ట్ చేసి కూర్చున్నాడు. जिद से बैठ गया। అందుకే యేసు ప్రభువు వారు అన్నాడు, इसलिए यीशु मसीह कहता है, యేసు ప్రభువు వారు ఏమన్నాడు? यीशु मसीह क्या యోహాను कहता है? సువార్త 12:31 వచ్చిన చూడండి. यूहन्ना सुसमाचार 12:31 లేఖన భాగాలను కొంచెం మనం మరి పరిశీలిద్దాం. लेकिन वचन को हम थोड़ा परखेंगे। చూడండి. अब इस संसार का न्याय होता है, ఆ अब इस संसार का सरदार निकाल दिया जाएगा, ఆ और मैं यदि पृथ्वी पर से ऊंचे पर चढ़ाया जाऊंगा। నైనా అజ్జాలు बस ఏమన్నాడు చూడండి అక్కడ. क्या देखे क्या बोलता है? యోహాను సువార్త यूहन्ना सुसमाचार, చూడండి, యోహాను సువార్త यूहन्ना सुसमाचार 12:31. 12:31 12:31లో 12:31 में ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడుతున్నాడు. अब इस संसार का न्याय होता है, अब इस संसार का सरदार हाँ। निकाल दिया जाएगा। అర్థమైంది మీకు ఇప్పుడు? समझ में आ रहे? ఈ లోకాధికారి అన్నాడు యేసు ప్రభు. इस संसार का सरदार बोलता है। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह क्या कहता ఈ है? లోకాధికారి. संसार का सरदार। అందుకే దేవుడు యేసు ప్రభువుని పంపించాడు ఈ లోకానికి. इसलिए यीशु मसीह को परमेश्वर ने भेजा। వాక్యమైన దేవుడు वचन रूपी ఈ परमेश्वर భూలోకంలో इस संसार में యేసు నామములో వచ్చాడు. यीशु के नाम से आ गया। ఎందుకని? क्यों? వాడి సింహాసనం నుంచి, వాడి యొక్క అధికారం నుంచి మనల్ని బయటకు లాగటానికి. उसके सिंहासन से, उसके अधिकार के नीचे से मैं बाहर निकालने के लिए। చూడండి, देखिए ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 18వ అధ్యాయం చదవండి, ఒకసారి తీయండి. 18वें अध्याय खोल दीजिए। 18వ అధ్యాయం 18वां अध्याय ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 18వ అధ్యాయము 18वां अध्याय చూడండి. देखिए 4వ వచనం, चौथी वचन 18:4లో కింద రాస్తాడు, 4 में नीचे लिखा है, నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకున్నట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకున్నట్లు దానిని విడిచి రండి. हे मेरे लोगों उसमें से निकल आओ कि तुम उसके पापों से भागी ना हो और उसकी विपत्तियों में से कोई तुम पर आना पड़े। దాన్ని విడిచి రండి అన్నాడు. उसमें से निकल आओ करके बोलता है। యేసు ప్రభు మనల్ని ప్రత్యేకించడానికి వచ్చాడు. यीशु मसीह हमें अलग करने के लिए आए हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो చూడండి 14వ అధ్యాయము 30వ వచనం కూడా చదవండి. प्रकाशित वाक्य ప్రకాశిత వాక్యం 14వ అధ్యాయం 14 अध्याय 30వ వచనం. 30 లేదు, 20 ఉంది. 14 యోహన్నా होगा। యోహాను యోహన్నా యోహాను 14 యోహన్నా 14 अध्याय 30. 30 वचन, ఇహను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి ఏమీ సంబంధం లేదు. मैं अब ఖచ్చితంగా तुम्हारे చెప్పేసి साथ और बहुत बातें ना कहूंगा, क्योंकि संसार का सरदार आता है, मुझ पर उसका कोई अधिकार नहीं। అర్థమైందా? समझ में आ गया? ప్రియులారా, प्रियो రక్షణ పొందిన మనం उद्धार पाए हुए हम ఇప్పుడు మనం దేవుని సింహాసనం దగ్గరలో ఉన్నాం. परमेश्वर के सिंहासन के निकट हैं। అందుకే అన్నాడు, इसलिए कहता है, యవనస్తుడు వచ్చాడు, एक नौजवान आया था, నేను పరలోకానికి వెళ్ళాలని. मैं स्वर्ग में जाना चाहता हूँ बोला। ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం నువ్వు పాటిస్తున్నావా అన్నాడు. उन्होंने कहा व्यवस्था का पालन करते हो? పాటిస్తున్నాను అన్నాడు. हाँ मैं तो అయితే पालन నువ్వు करता हूँ। పరలోకం దగ్గరలో ఉన్నావు. तो फिर तुम तो स्वर्ग का निकट है बोला। దగ్గరలో ఉన్నావు, बहुत निकट है, పర్వాలేదు.
कोई बात नहीं। ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, देखो प्रभु का राज्य निकट है, ఇదిగో రండి, आ जाओ, మారు మనసు పొందండి. मन फिराव करो। అంటే పరలోక రాజ్యం సమీపించింది. यानी कि स्वर्ग का राज्य निकट आई है। మనం సింహాసనం దగ్గరలో ఉన్నాం. हम सिंहासन के बहुत निकट है। అంటే ఈ లోకంలో ఉన్న పాపం, ఆ సాతానుడి యొక్క అధికారం నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం. यानी कि इस संसार में जो पाप है, शैतान के अधिकार है, उसमें से हम बाहर आ रहे हैं। ఆ దగ్గర ఉన్నంత కాలం మనం ఒక భయంకరమైనటువంటి ఖతరాలో ఉన్నట్టే, जब तक हम शैतान के नीचे हैं, हम खतरे में हैं, ఉన్నట్టే. खतरा में हैं। ఇప్పుడైతే अब जो రక్షణ పొందాము. उद्धार पाए हैं, రక్షణ పొందుతుంటే ఏంటి? उद्धार पाने का मतलब क्या है? వాడి యొక్క పాపం నుండి శాపం బయటకు వచ్చేసాం. उसके पाप और शाप से हम बाहर आ चुके రెండవ हैं। కొరింథీ दूसरा कोरिन्थी, చూడండి, రెండవ కొరింథీ दूसरा कोरिन्थी, అందరూ తీయండి. రెండవ కొరింథీ सब लोग खोलिए, 4:4 చదవండి. 4:4 पढ़ लीजिए। 4:4 और उन अविश्वासियों के लिए ఇక जिनकी बुद्धि इस संसार की ईश्वर ने अंधी कर दी थी। అక్కడ అర్థమైందా? समझ में आ गया? సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. అక్కడ చూసారా? इस युग संबंधी देवता करके लिखा है। ఇక్కడ దేవతగా ఆరాధించబడుతున్నాడు. यानी कि यहाँ पे देवता के नाम से आराधना पा మనం रहे हैं। చెప్పుకున్నాం మనం. कल हमने सुना था, ఆ పెర్గుమా యొక్క ప్రాంతంలో उस पेरगुमन की जगह में రోమ్లో ఆయా రోమా చక్రవర్తికి ఒక మందిరం కట్టబడింది, ఆలయం కట్టబడింది. वहां के रोम में उस चक्रवर्ती के लिए एक मंदिर बना दिया गया था। అక్కడ ఆయనే విశ్వాస ఆది సంభూతుడు అంట. ఆయన वही आदि संभव है करके, यानी ఆరాధితునికి యోగ్యుడు అంట. ఆయన आराधना की योग्य है करके ఇదిగో ఆయన ఒక పెద్ద విగ్రహాన్ని చేయించారు. उनके लिए बहुत बड़ा मूर्ति बना दिया गया। ఆ పెరుగులో ఉన్న వారిని అందుకు మీరు పూజించండి, ఇన్ని उस पेरगुमन के लोगों से कहता है तुम इसकी आराधना करो, మీరు పూజించండి. इनकी आराधना करो, ఎందుకంటే क्योंकि ఆయన చక్రవర్తి. वो चक्रवर्ती है, చక్రవర్తిని పూజించాలి. चक्रवर्ती की पूजा करनी है। షడ్రక్ మేషక్ అబేద్నెగోలుని शद्रक मेशक अबेदनीगो को పూజించమని చెప్పలా? उनसे भी बोला था ना, पूजा करो, इनकी आराधना పూజించమని करो, చెప్పారా? చెప్పలేదు. आराधना करो करके कहा था ना। వాళ్ళు పూజించారా? क्या उन्होंने उनकी दंडवत की? ఉన్నది ఎక్కడ? कहाँ है रहते वो लोग? ఆ బబులోన్లో ఉన్నారు. बबुलोन में ही। ఆయన బబులోనుకు రాజు. वो बाबिल का ही राजा है। ఆయన విగ్రహాన్ని उन्हीं పూజించమన్నారు. की मूर्ति की पूजा करने के लिए कहा गया। పూజించమంటే పూజించాడా? क्या कहने से उन्होंने पूजा किया? ప్రియులారా, प्रियो, మనం ఈ లోకంలో ఉన్నాం. हम इस संसार में हैं, ఈ లోకం అనే బబులోన్లో ఉన్నాం. ये संसार के बबुलोन में हैं। నెబుకద్నెజరు లాంటి చక్రవర్తులు ఉంటారు. नबूकदनेस्सर जैसा चक्रवर्ती राजा होंगे। నిన్న మనం విన్నాం. हम कल ने सुना था, హబక్కూకులో 7:7 హబక్కూకు 1:7 हबक्कूक एक साथ में सुना था। ప్రభుత్వ వాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారంట. वो अपनी सरकार को मर्जी के अनुसार बदलते हैं। వాళ్ళు ముందు నుంచి అలానే చేస్తున్నారు. वो पहले से ऐसा ही कर रहे हैं। చూడండి, देखिए, జబు ఇజ్రాయేలీలు లోకంలో మా చుట్టూరు ఉన్న వాళ్ళందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజులు లేరని చెప్పి इजराइल कहते हैं हमारे आसपास के देशों में राजा है, हमारे ऊपर कोई राजा नहीं है, మాకు కూడా రాజు కావాలి हमें भी राजा चाहिए कहा। అని సమూయేలు అన్నారు. इस तरह समूएल से సమూయేలు చాలా బాధపడ్డాడు. समूएल ने बहुत दुखित हुआ। మనకు సైన్యములకు అధిపతి యెహోవా మనకున్నాడు. हमारे लिए तो सेनाओं को यहोवा हमारा राजा है। మనుషుల కంటే పరిశుద్ధుడు, मनुष्यों से पवित्र है, మనుషుల కంటే న్యాయవంతుడు, मनुष्यों से भी ज्यादा ఆయన न्यायी है, పరిపాలన బాగుంటుంది. उनके लिए राज्य अच्छा चलेगा। మనకు రాజు ఎందుకు? हमारे लिए अलग राज्य ఒక क्यों మనిషి है? మన మీద పరిపాలించేది ఏంటి? एक इंसान हमारे ऊपर राज्य करना क्या है? కాదు, మాకు ఒక రాజు కావాలి. नहीं, लोगों ने कहा नहीं, हमें अलग राजा चाहिए। ఇప్పుడు యెహోవా అన్నాడు, तब यहोवा ने ఎందుకు कहा ఏడుస్తున్నావు? क्यों रोते हो, ఒక రాజు నువ్వు. उनको लिए एक राजा दे दो। కానీ लेकिन ఆ రాజు ఎలా ప్రవర్తిస్తాడో మొత్తం చెప్పేసేయాలి. वो राजा किस प्रकार का कार्य करेगा वो सब कुछ उनको, ఎలా వాళ్ళని పరిపాలన చెప్పు అన్నాడు. किस तरह उन पर राज्य करेगा वो भी बताओ उनको बोला। చదువుకోండి మీరు అక్కడ आप भी సమూయేలు पढ़ 1వ लीजिए। సమూయేలు, पहला समूएल पढ़ लीजिए। 1వ సమూయేలు, 2వ సమూయేలు, రాజులు చదువుకోండి. आप पहला समूएल से रह के दूसरा राजा तक सब पढ़ लीजिए। లేఖన భాగాల్లో ఉంది ప్రియులారా, वचन में लिखा हुआ है ఆ రాజు వచ్చి ఎలా ప్రవర్తిస్తాడని. वो राजा आके किस तरह का कार्य करेगा वो भी बताया गया। మనం ఓట్లేస్తాం, हम वोट देंगे, మనం గెలిపిస్తాం, हम उसको जितवाएंगे, మన పైన రాజ్యం వెళ్తాడు. वो हमारे ऊपर राज करते हैं। ప్రభుత్వం, उनका सरकार, అధికారులు उनका अधिकार మంచిదే, ठीक है, కానీ लेकिन దేవునికి విరుద్ధంగా పరిపాలిస్తారు. परमेश्वर का विरुद्ध राज्य करते ప్రజలను కష్టపెడతారు, हैं, लोगों को दुख देते हैं, ఎక్కువైన భారాలు పెడతారు, बहुत सारे बोझ उन पर डालते हैं, ఎక్కువైన భారాలు పెడతారు. बहुत ज्यादा बोझ डालते हैं। అదే మరి మనం అడిగితే अगर ऐसा क्यों करके हम ఈనాడు కూడా पूछे, చూస్తున్నాం మనం. आजकल भी हम देखते हैं వెంటనే ఏదో ఒక ఎలిగేషన్ చేస్తాం, तुरंत कुछ ना कुछ बातें हमारे వీడి ऊपर, పని పట్టండి రా అంటాం, उसको पकड़ो करके వీడి बोल, పని పట్టండి రా उसके అంటాం. पीछे पड़ो करके कहना। ఇలారా प्रियो, గుండాగర్ది చేసే యొక్క సమయంలో మనం ఉన్నాం. गुंडागर्दी करने वाले समय में हम हैं, కాబట్టి इसलिए వాడు ఆ సమయంలో మొదటి శతాబ్దంలో उस समय के पहला शताब्दी में ఆ మొదటి శతాబ్దం విశ్వాసం పొందిన విశ్వాసులకి जो विश्वास पाए हैं उन विश्वासियों को
ఆ వాళ్ళున్న స్థలములో जहाँ वो रहते थे, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు మనకి. किस तरह की हालत यहाँ पे बताता है। ఇంకేమంటాడు తెలుసా? और क्या कहता है, ఇంకోసారి ఒక వచనం చూపిస్తాను మీకు. एक और वचन दिखाऊंगा। ఎఫెసు इफिसियों की पत्रिका 6:12 కూడా చదవండి లేఖన భాగాన్ని. 6:12 भी पढ़ लीजिए। ఎఫెసు इफिसियों की पत्रिका 6:12 6:12, क्योंकि हमारा ये मल्ल युद्ध लहू और मांस से नहीं परंतु प्रधानों से और अधिकारियों से और इस संसार की अंधकार की हाकिमों से और उस दुष्टता की आत्मिक सेनाओं से है जो आकाश में है। అర్థమైందా? समझ में आ गया? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. जो आकाश में है, जो दुष्टों का समूह है, झुंड है, उससे हम मुकाबला करते हैं। ఎన్నోసార్లు చెప్పాను, कई बार मैंने बताया, వాడు మధ్యాకాశంలో టెస్ట్ చేసి वो కూర్చున్నాడు. बीच के आकाश में बैठ गया जिद से, ఇప్పుడు లోకాన్ని అంతా ఆక్రమించేసాడు. अब दुनिया में वो फैल गया, आक्रमण किया। వాడు ఇప్పుడు భూమి ఈ లోకం అంతా ఆడి చేతిలో ఉంది. अब ये संसार सारा उसी के हाथ में है। ఎందుకని? क्यों? పౌలు గారు రాశాడు కాలము పరిపూర్ణమైనప్పుడు అని. तो पौलुस ने लिखा है, जब समय निकट आ गया। ఒక రోజు నేను చెప్పాను మీకు, मैं आपको बताया था एक दिन, సమయాన్ని ఒక నిర్ధారిత సమయాన్ని ఇచ్చాడు దేవుడు. परमेश्वर के निर्धारित समय को दिया ఈ है। నిర్ధారిత సమయంలో ఈ రక్షకుడు వచ్చే లోపు మనుషులు ఏమైపోయారంటే, ఇదిగో నా గొర్రెలు వాళ్ళ మార్గాలు ఏర్పరచుకున్నారు, చల్లా చెదరైపోయిన రాశాడు. जो निर्धारित समय पर प्रभु को भेजने से अंदर ही, समय से पहले ही सबने अपना अपना मार्ग चुन लिया, सब रास्ता भटक लिया करके लिखा మనం है। ఏమంటాము? हम क्या कहते అరే हैं, నేను వచ్చిందాకుండలేకపోయి ఆగలేకపోయింది. अरे मैं जब तक वो आऊंगा नहीं तब तक तू क्यों नहीं रुका, అరే నేను వచ్చిందాకుండలేకపోయింది मैं आने तक तूने क्यों नहीं रुका करके अंटा बोलते मनो। हैं। कहते कि కాబట్టి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. इसी तरह प्रभु ने भी एक समय को दिया था, ప్రవక్తలతో మాట్లాడాడు, नबियों से बातचीत किया, ధర్మశాస్త్రం ఇచ్చాడు, व्यवस्था को दिया गया, అనేక మంది రాజులతో बहुत మాట్లాడాడు. सारे राज्यों से बातचीत किया। ఆఖరి దినాలలో आखिरी दिनों में పౌలు గారితో మాట్లాడాడు, पौलुस से भी बातचीत किया, యేసు ప్రభుతో మాట్లాడాడు. यीशु मसीह के द्वारा बातचीत ఈ किया। రక్షకుడు వచ్చే లోపే ये उद्धारकर्ता ने से पहले ही వీళ్ళు నిలవలేకపోయారు, ये लोग टिक नहीं पाया, నిలవలేకపోయారు. टिक नहीं पाया। మార్గాలు ఏర్పరచుకున్నారు, सबने अपना अपना मार्ग चुन लिया, మార్గాలు ఏర్పరచుకున్నారు. सबने अपना अपना मार्ग ఇప్పుడు चुन लिया, చల్లా చెదరైపోయిన వాళ్ళని सब भटक गए जो लोग, మరలా ఒక గూటికి తీసుకురావాలి. फिर से उनको एक स्थान में लेके आना है। అందుకని యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने ఈ कहा, దొడ్డివి గాని ఏరే గొర్రెలు ఉండి అన్నాడు. ये इस भेड़शाला के नहीं है और भी बेड़े हैं ఈ मेरे लिए। దొడ్డివి గాని ఏరే గొర్రెలు ఉండి, इस भेड़शाला का नहीं है और भी बेड़े हैं, వాళ్ళు ఆదాము సంతానం. वो आदम की संतान है। అందుకని इसलिए ఎవరైనా తప్పు చేస్తుంటే अगर जो कोई गलती करता है, సత్యసామని मर गए तो मरने दो, మనకెందుకులే, हमें क्या करना, మనం రక్షణ పొందాం కదా, हम तो उद्धार पाए हैं, మన బిడ్డలు రక్షణ పొందారు కదా, हमारे बच्चे उद्धार पाए మన हैं, కుటుంబాలు బాగున్నాయి కదా हमारे परिवार तो ठीक ठाक है ना। అనుకోబోకుండా పిడారా. इस तरह मत सोचना प्रियो। యెహెజ్కేలు చెప్పాడు, एहezकेल में कहता है, నీ ప్రక్కనున్న వారికి నువ్వు సువార్త అందించకపోతే अगर రేపు వాళ్ళు నరకానికి వెళ్తే ఉత్తరవాది నువ్వు అన్నాడు. तेरी बगल के लोगों को तू सुसमाचार नहीं सुनाएगा, कल को वो पाप में मर गया तो उसका उत्तरवादी तू ठहरेगा। నీ ఇంటి వారు తప్పు చేస్తుంటే నీ ఇంటి వారు నువ్వు చెప్పలేదు అనుకో, अगर तुम्हारे घर के लोग गलत कर रहे हैं, उनको सावधान नहीं किया, నీ బంధువులు తప్పు చేస్తే నీ బంధువులు చెప్పలేదు అనుకో, और रिश्तेदार गलत कर रहे हैं, उनको सावधान नहीं किया, నువ్వు ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పలేదు అనుకో, जो तुम जहाँ काम करते हो उनके बगल के लोगों को तुमने सावधान नहीं किया, ఒకవేళ నీ యొక్క ప్రయాణం చేసేటప్పుడు నీ పక్కన అనుజనుడు ఉన్నాడు అనుకో, सफर में कोई तुम्हारे बगल में आने जाते हैं, అతను సువార్త చెప్పలేదు అనుకో, उनको सुसमाचार नहीं వాడు सुनाया, నరకానికి వెళ్తే अगर ये लोग नरक में నువ్వు जाएंगे ఉత్తరవాది అన్నాడు. तुम उत्तरवादी అందుకని అందరూ कहलाएगा। చెప్తావు సువార్త. इसलिए सबको बताना पड़ेगा నా सुसमाचार। పక్కన ఉన్న అనుజనుడు కూర్చుంటే मेरे साथ कोई अन्य जाति बैठता ముందు है, ప్రార్థిస్తాను నేను, सब पहले मैं प्रार्थना करता हूँ, పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा प्रभु ఇతనికి యేసు గురించి చెప్పాలి, इनको भी यीशु के बारे में बताना है, ఎలా చెప్పాలి, किस तरह कहना ఏ है, విధంగా చెప్పాలి कैसे बताऊं। అని ఆలోచిస్తున్న పరిశుద్ధాత్మ అక్కడ మెల్లని స్వరంతో इस మాట్లాడతాడు. तरह प्रार्थना करने से पवित्र आत्मा परमेश्वर बड़ी धीमी आवाज से నా मुझसे దగ్గర ఎప్పుడు बातचीत బైబిల్ करेगा। ఉంటది, हमेशा मेरे पास बाइबल నాకు హిందీ रहेगा। బైబిల్ ఉంటుంది, తెలుగు బైబిల్ ఉంటుంది. हिंदी बाइबल भी होगा, तेलुगु बाइबल भी ఆ होगा। పక్కన ఉంటుంది తెలుగు హిందీ అయితే अगर बगल वाला हिंदी होगा तो అంటే హిందీ బైబిల్ చేస్తా, मैं तुरंत हिंदी बाइबल खोल के హిందీ बैठता బైబిల్ తీసి हूं। हिंदी बाइबल खोल के ఏదైతే ఆయన అవసరం అదే ఓపెన్ చేస్తా, उसके लिए कौन सी वचन की आवश्यकता होती है, मैं उसी को खोल के बैठता हूँ, అది చూస్తా ఉంటాడు. वो भी देखता रहेगा। వాడు చదువుతున్నాడో చదవని చూస్తా ఉంటాడు, मैं ध्यान धरता हूँ कि ये पढ़ रहे कि नहीं पढ़ रहे, వాడు చదువుతున్నాడో చదవని చూస్తా वो ఉంటాడు. पढ़ रहे कि नहीं पढ़ रहे, मैं ध्यान धरता తమను हूँ। నన్ను అడుగుతారు, कुछ लोग मेरे से तुरंत पूछते हैं ఇదేంటండి అంటారు. ये क्या है जी, ఇది बोलते బైబిల్ हैं। అండి అంటారు. मैं बोलता हूँ ये बाइबल है। బైబిల్ అంటే అంటారు ये बाइबल का मतलब యేసు ప్రభు అండి. यीशु मसीह के बारे में, అచ్చా యేసు ప్రభు అంటే క్రైస్తవ దేవుడా, यानी कि मसीह, यानी कि मसीह लोगों का परमेश्वर है। క్రైస్తవ దేవుడు కానీ అందరి దేవుడు అండి. ये क्रिश्चियन का भगवान ही नहीं है, सबका ईश्वर है। ఆ దిగే అంతవరకు నేను ఒక వాక్యం చెప్తాను, उस उतरने से पहले, वो इंसान उतरने से पहले मैं उसको पूरा वचन నేను पहुंचा ప్రార్థన देता हूं। చేస్తా, फिर मैं प्रार्थना करता ప్రభువా हूं, प्रभु వాక్యం చెప్పిన मैंने तो वचन बता दिया, నా ప్రారం నేను నా వంతు నెరవేర్చా. तो जो मेरी हिस्सा का मेरा करना चाहिए मैं कर दिया। ప్రియులారా, प्रियो, నేను मैं నా పక్కన కూర్చున్న
బంధువులైనా ఎవరినైనా వదలను, मेरे बगल में रिश्तेदार बैठे और कोई अनजान भी बैठे, मैं किसी को भी नहीं छोड़ता, వదిలిపెట్టను. किसी को भी नहीं छोड़ता। చూడండి మా 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 మా- మన మన మా బంధువులు ఉన్నారు, देखिए हमारे रिश्तेदार हैं, వాళ్ళకి ఫోన్లు వస్తాయి. उनका फोन कभी ఆ आता है, ఫోన్ లో ఏం పాటలు ఉంటాయి తెలుసా? उनकी फोनों में कौन से गीत होते पता है? మొన్న ఒక ఫోన్ వచ్చింది నాకు. कुछ दिन पहले एक फोन आया ఆ था, ఫోన్ లో ఏమో తెలుసా? उस फोन में क्या है पता है? బృందావనము అని ఉండేది ఉంది. वृंदावन सबका है करके गीत आ रहा है। వెంటనే రే ఇదేం పాటరా, मैं तुरंत मैंने कहा "ए, ये क्या गीत है? ఇదేం పాట పెట్టారు నువ్వు? कौन सा गीत रखा ఇదే है? పాటనే निकाल इस गीत को, చెప్పాలి ప్రియులారా, बताना है प्रिय, చెప్పాలి. बताना है। చెప్పకపోతే अगर नहीं వాడు రేపు నరకానికి వెళ్తే నన్ను అడుగుతాడు, वो अगर नरक में जाएगा तो कल मेरे से पूछेगा। ఏమంటే పాస్టర్ గారు हाँ जी पास्टर जी, కేవలం సంఘం మీ స్టేజ్ మీద ఎక్కి నీ ముందు వాళ్ళు చెప్తావా, जो स्टेज में चढ़कर तुम्हारे सामने जो बैठेगा उन्हीं को बोलेगे, లైవ్ లో ఉంటే ఆలకే చెప్తావా, लाइव में जो बैठेगा उन्हीं को कहोगे, ఏరియాలో చెప్పవా? बाकी लोगों से नहीं बोलेगा। అందరూ చెప్తా ప్రియుల, నేను मैं सबको నేను बता, ఎవరిని వదలను, मैं किसी को भी नहीं बख्शूंगा। పాస్టర్ కూడా వదలను, నేను अगर वो पास्टर भी है तो भी नहीं बख्शता, బిషప్ కూడా వదలను, बिशप को भी नहीं थे, ఎవరిని వదలను. నేను किसी को भी नहीं తప్పు छोड़ता। ఉందంటే మళ్ళీ ఖండించేస్తాను, अगर गलत है तो मैं उनको खंडन करता हूं, ఎందుకంటే ప్రజెంట్ కరెక్ట్ ఉండాలి నేను. क्योंकि फिलहाल प्रेजेंट में सही होना चाहिए। అందుకని వాడు సింహాసనం, ఆ సైతాను వాడి యొక్క హృదయంలో సింహాసనం కూర్చున్నాడు. क्योंकि शैतान उनके हृदय में सिंहासन पर डाल के बैठा है, అందుకనే इसलिए ఇక్కడ చూడండి ప్రియులారా, यहाँ देखिए प्रियो, ఇక్కడ 13వ వచనంలోనే సైతాను నివాస 13వ వచనం అంటాడు అక్కడ చూడండి. प्रकाशित वाक्य दूसरे अध्याय, సైతాను నివాసం ఉంటున్న స్థలంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అన్నాడు. शैतान जहाँ सिंहासन डाल के बैठा है वहां पे तू बहुत विश्वास से रहा कहता అక్కడ है। वहां पे అంతిపస్ అనే ఒక మంచి విశ్వాసం చంపేశారు, वहां पे अंतिपास करके नाम है, उस विश्वासी को मार डाला है, చంపేశారు, मार डाला है, దారుణంగా చంపేశారు. बहुत बुरी तरह मार डाला। ఎందుకని? क्यों? ఒక అతను చంపేస్తే अगर एक को मार देंगे तो ఈ ఇతరులందరూ కూడా భయపడతారు, बाकी जो लोग हैं वो डर जाएंगे, ఈ ఇతర విశ్వాసంలో భయపడతారు. बाकी विश्वासी सब डर जाएंगे। కానీ ప్రియులారా, लेकिन प्रियो, ప్రభు సాక్ష్యం ఇస్తున్నా, प्रभु साक्षी देता है, ఆ సమయంలో కూడా నన్ను కాదనలేదు, उस समय में भी तुमने अविश्वास नहीं किया, నన్ను కాదనలేదు. मुझे इनकार नहीं किया। ఎంత మంచి పట్టుదలతో ఉన్నారు, देखा कितना अच्छी हिम्मत से है वो लोग, బాగా పట్టుదలతో ఉన్నారు విశ్వాసం. बहुत बड़ा स्थिर तौर पर है। కానీ ప్రియులారా, इसलिए प्रियो, అక్కడ ఒక ఆ గడబడ చేసే మనుషులు వచ్చారు, దానికి वहां पे कुछ गड़बड़ी करने वाले मनुष्य आ गए, ఆ गड़बड़ చేసే మనుషులు వచ్చారు. गड़बड़ी डालने वाले आ गए। అందుకే అంటాడు, इसलिए कहता है, చూడు అక్కడ ఏమన్నాడు చూడండి, देखिए ఆ స్థలంలో నా నా నమ్మకమైన సాక్షి అంతిపాసు, నమ్మకమైన సాక్షి అంట ఆయన. उस स्थान में मेरे विश्वास योग्य अंतिपास करके लिखा हुआ है, నమ్మకమైన సాక్షి विश्वास योग्य साक्षी, అతను చంపేశారు, उसको मार डाला, అత సాక్షి అయిపోయాడు. वो प्रभु के लिए हतसाक्षी हो गया। పిల్లరా, प्रियो, రేపు మనకు కూడా రావచ్చు, అది ऐसी हालत हमारे साथ भी हो सकती है, మనకు కూడా రావచ్చు. हमारे साथ भी हो सकती है। కానీ लेकिन ఎలా ఉంటాం మనం? किस तरह रहेंगे हम? కొన్ని ఇంటి వరకేనా, ఓన్లీ केवल सुनने तक ही है क्या? ఇంటి వరకేనా? सुनने तक ही है? అలాంటి స్థితి వస్తే अगर ऐसी हालत आ गए तो రేపు అన్నారు అనుకోండి, अगर कल कहेंगे అదిగో నువ్వు చర్చికి వెళ్తున్నావు, तुम चर्च जाते हो, అక్కడ పెద్ద కత్తి తీసుకుని ఉంచున్నాడు, वो तलवार लेके खड़ा है, పెద్ద కత్తి తీసుకుని ఉంచున్నాడు बहुत बड़ा तलवार लेके खड़ा है, అన్నాడు అనుకోండి, अगर कोई बोलेगा సంఘానికి వెళ్తావు నువ్వు? तुम क्या जाओगे कलश में? సంఘానికి వెళ్తావా? जाओगे कलश में? లేకపోతే బతికుంటే అరే ఉప్పు బతుకుతాం, మనకి ఎదురు వచ్చి బయటకు వస్తాం. अगर जिंदा रहने से हम नमक बेच के भी जीवित रह सके घर के बाहर आ जाओगे। 10 మంది ఎదురుగా పోయి ఉంచాలి, 10 जने जाके सामने खड़ा होना है। అందుకే అన్నాడు, इसलिए कहता है పిరికి వారు దేవుని రాజ్య వారసులు కాదు అన్నాడు. डरपोक लोग प्रभु के राज्य के అది वारिस అక్కడ ना చర్చి होंगे। ముందు కత్తి తీసుకుని ఉంచున్నాడు, अगर चर्च के सामने तलवार लेके बैठा है, కత్తి తీసుకుని ఉంచున్నాడు. तलवार लेके खड़ा है। ఒకసారి एक बार ఇద్దరు నా దగ్గరికి వచ్చారు, 2 जने मेरे पास आए थे, వచ్చి అన్నారు, आके कहा ఏమండి మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారంట, क्या हमने सुना आपने यीशु मसीह को विश्वास किया है, మతం మారారంట आपने धर्म चेंज किया है? అని అడుగుతున్నారు. इस तरह मेरे से पूछ रहे थे। మాటలు అన్నాడు, बातों बातों में कहा, మరి ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఏం చేస్తారండి అన్న. अगर हम अभी आपको मारेंगे तो क्या करोगे? లోపల బండి దగ్గర మా బండిలో కర్రలు ఉంటాయి, हमारी पुलिस वैन में बड़े बड़े डंडे होते हैं, పెద్ద కర్ర తీసా बहुत बड़ा मैंने डंडा निकाला, చేతి పడతానని చెప్పి, मैं इस डंडा से मारूंगा बुरी "నువ్వు तरह। కొడతావా అన్నాడు. क्या मारोगे तुम? बोलो కొడతమేది చేతి పడతాను అన్నాడు. मारना क्या है, ऐसे मारूंगा। నా ప్రభు గనుక నా ప్రభువుకి నా విశ్వాసానికి అడ్డం వస్తే अगर मेरे विश्वास मेरे प्रभु के कामों में तू दखल डालेगा तो పారిపోయి పరిగెత్తను, నేను मैं डर के भागूंगा नहीं, పారిపోయి పరిగెత్తను. डर के नहीं भागूंगा। మేము సొంతగా మేము ఎవరిని పట్టి మేమేమను, हम अपनी ओर से किसी को कुछ नहीं कहेंगे, మేము ఎవరినేమను. किसी को कुछ ఒక नहीं చెంప कहेंगे। కొడితే 2 చెంప తిప్పుతాం,
ये गाल पे मारने से दूसरे गाल जरूर दिखाएंगे, కానీ लेकिन నా ప్రభువు వరకు కానీ मेरे प्रभु के लिए, నా విశ్వాసానికి मेरे विश्वास के लिए ఏదన్నా కొంచెం తేడా అవుతుంది. कुछ भी आपने गड़बड़ी ఒకసారి ఒక डाला। యవనస్తుడు एक बार एक नौजवान బాగా బండేసుకుని వెళ్ళిపోతున్నాడు. वो गाड़ी लेके जा रहा था अपना, ఎందుకంటే అక్కడ వర్షిప్ చేయాలి అతను. वो जाके वहां पे वर्शिप करना है। బాగా యవనస్తుడు, మంచి యవనస్తుడు वो नौजवान था, బండేసుకు వెళ్తున్నాడు, अपना गाड़ी पे जा रहा था, వర్షిప్ చేయాలి అక్కడ. क्योंकि वहां पे आराधना में समय पे టైం చాలా తక్కువగా ఉంది, समय बहुत कम है। బండేసుకు వెళ్ళిపోతున్నాడు. गाड़ी लेके जा रहा था, వెనక మనుషులు ఇద్దరు కుర్రోళ్ళు, पीछे से दो जवान, ఒరి ఇదేంద్ర మనం దాటిపోయాడని, अरे ये क्यों हमारे हमको पार करके जा रहे हैं, మనం దాటిపోయాడని ये हमें पार करके जा रहे हैं, వెంబడించారు. फिर उसका पीछे कर ఈయన दिया। బాగా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు. वो बेचारा तो ये सुसमाचार के लिए बहुत तेज जा रहा था। ఎక్కడ ఎలా ఉండాలో మన ప్రభు మనం చెప్తాడు. कहाँ जहाँ हम कैसा रहना चाहिए प्रभु हमको सिखा। తగాదలాడాలి, కొట్లాట్లాడగాలి, తన్నులాట్లాడాలని కాదు దేవుడు చెప్తున్నాడు. लड़ाई झगड़ा करे, मारपीट करे, इस तरह प्रभु नहीं बताता। పరిస్థితులను బట్టి దేవుడు మనకు నేర్పుతాడు. हालतों में प्रभु हमको सिखाता है। యేసు ప్రభుల వారు यीशु ఒక मसीह దేవాలయానికి వెళ్ళాడు. जब मंदिर में गया था, దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? मंदिर में जाने पर वहाँ क्या हो रहा था? క్రయ విక్రయాలు జరుగుతుంది. लेन देना, व्यापार, बिजनेस कर रहे थे वहाँ ఏది पे। చెడ్డ బిజినెస్ జరుగుతుంది అక్కడ. बुरा बिजनेस हो रहा था वहाँ पे। ఆయన వాక్యం చెప్పాడు అక్కడ. वहाँ जाके सुसमाचार వాళ్ళ बताया, గురించి ప్రార్థన చేశాడు. उनके लिए प्रार्थना किया। ఏం చేశాడు? क्या किया? ఆ గంట తీసుకున్నాడు. अच्छी तरह एक तोड़ा लिए, वो हंटर लिया, ఏం చేశాడు అక్కడ? हंटर लिया, ఎక్కడ పూర్తిగా పడేసేసాడు. सारा सामान को उलट पलट कर, ఎవడైనా తాను కొడత మొదలు పెట్టాడు. जो सामने आ गए तो उसको मारना शुरू। చూడండి ఎక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. भाग जाओ यहाँ से कहा। చూసారా ప్రియులారా, देखा प्रियो, జాగ్రత్తగా మనం గమనించాలి. ध्यान से रहना है हम ఈ लोग। యవనస్తుడు ये नौजवान బండేసి స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు. गाड़ी लेके सुसमाचार की खातिर जल्दी ఈ भाग रहा ఇద్దరు था। అమరపడ్డారు. बाकी दो और लोग हैं, उसको పొద్దుగూకులు पीछे బండికి पड़ा। బండికి ముందు వస్తున్నారు. बार बार गाड़ी को रोकने का कोशिश कर रहे ఇతను थे। తప్పించుకెళ్ళిపోతున్నాడు. वो बेचारा बच के निकल रहा था, తప్పించుకెళ్ళిపోతున్నాడు. बच के निकल అయినా रहा था। ముందుకు వస్తున్నారు. फिर भी बार बार రే వీడు మనల్ని దాటి వెళ్ళిపోతాడంటారా? ए हमें पार करके जाएगा क्या? మనమే బండిని బాగా నడిపడం అయితే हम तो अच्छी तरह तेज रफ्तार మనకంటే चलाने ముందు वाले, వెళ్తున్నాడు. हमसे आगे थोड़ी వెంటనే पहुंचेगा కొంత ये। దూరం పోయిన తర్వాత थोड़ी दूर जाने के बाद ఇద్దరు చాపేశారు. दो जने या दो गाड़ी आके उसका सामने खड़ा कर दिया। ఏం చేయాలి ఇప్పుడు? अब क्या करना है इस विश्वासी దండం भाई को? పెట్టాడు. उसने हाथ जोड़ के बोला, అయ్యా నన్ను పోనీయండి, मुझे जाने दीजिए, నేను ఆరాధనకి వెళ్ళాలి. मैं सुसमाचार के लिए आराधना टाइम में ही जाना बहुत है, नटे। मेरे लिए समय ఏయ్, हो गया। నువ్వు మాకంటే ముందు వెళ్తావా? तो हमसे पहले जाएगा क्या? రేస్కి వస్తావా? हमारे साथ रेस लगाएगा? అలా రేస్ పెట్టుకున్నాడు. अब लगाओ रेस करके। బాబు నేను రేసుకు రాలేదు, मैं रेस के लिए नहीं आया నాకు हूँ, అక్కడ ఆరాధన ఉంది, मेरे लिए वहाँ पे నాకు आराधना టైం है, అయిపోతుంది, मेरे समय खत्म నేను हो गया వెళ్ళాలి, है, मेरे जाना నన్ను जरूरी है, వదిలిపెట్టండి అన్నాడు. मुझे छोड़िए करके कहा। వదిలిపెట్టమన్నారు. उन्होंने कहा हम नहीं छोड़ेंगे। ఇద్దరు బండి దిగారు. दोनों गाड़ियों से सामने से उतर गए, కాలర్ పట్టుకున్నారు, उसका कॉलर पकड़ लिया, కొట్టం మొదలేశారు. मारना शुरू कर दिया। వెంటనే ఏం చేశాడు? तुरंत इस लड़का ने, जवान ने क्या किया? మంచి అట్టే కట్టిగా ఉన్నాడు. वह बहुत अच्छा कट्टा है ఇద్దరిని लड़का। కుమ్మేసి అక్కడ బెట్టేసి బండేసి వెళ్ళిపోయి ఆరాధన చేసి. दोनों को मार मुर के मुर्गा बना के अपना गाड़ी लेके चला गया। అర్థమైందా? समझ में आ गया? పరిస్థితులు పిల్లల हालतों को देखना అర్థం पड़ेगा, చేసుకోవాలి. समझना है। అక్కడ కనుక అతను కొట్టండి అయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, తనండి అంటే అక్కడ ఆరాధన పోయేది. अगर वो बोलता मारो, मैं यीशु मसीह को मान लिया हूँ, मैं कुछ नहीं कर सकता हूँ, मारो करके बोलने से वो आराधना में नहीं पहुंच सकता। భయపడిపోయి పరిగెత్తితే, अगर डर के भाग गए तो, బండి వదిలిపెట్టి పరిగెత్తితే, गाड़ी को छोड़ के भागने శాలలో పరిగెత్తితే खेतों में भाग जाता ఇలా है, అన్నమాట బయలుదేరుతారు. ये लोग और पीछे అప్పుడు पड़ता है। వాక్యం ఏంటంటే సార్, तब वचन क्या कहता తిరిగి है? వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. डरपोक लोग जो प्रभु के राज्य के वारिस ना होंगे। వెంటనే तुरंत వాళ్ళిద్దరిని दोनों को అక్కడే కుమ్మేశాడు. अच्छी तरह पीटा। ఏం చేశాడు? क्या किया? బండి వేసుకున్నాడు, अपना गाड़ी लिया, వెళ్ళిపోయాడు, समय पे पहुंचे, ఆరాధన చేశాడు. आराधना किया। మనంగా ఎవరిని కూడా కదిలించుకోకూడదు. हम अपने ओर से किसी के साथ भी लड़ाई नहीं करना కాబట్టి है। ప్రియులారా, इसलिए प्रियो, నమ్మకమైన సాక్షిగా ఉండాలి. మనం अच्छी विश्वास योग्य साक्षी बनना है। దేవునికి నమ్మకమైన సాక్షి ముందుకు నడవాలి. परमेश्वर के लिए अब विश्वास योग्य साक्षी बन के चलना है। కాబట్టి इसलिए యేసు ప్రభులు వారు यीशु मसीह చెప్పింది ఏంటంటే, क्या कहता है? నేను నా తండ్రికి నమ్మకమైన సాక్షిగా ఉన్నాను. मैं अपने पिता के लिए विश्वास योग्य साक्षी बना, నా తండ్రికి నేను నమ్మకమైన సాక్షిగా मेरे ఉన్నాను. पिता के लिए विश्वास योग्य साक्षी हूँ। మీరు కూడా నమ్మకమైన సాక్షి. आप भी विश्वास योग्य साक्षी నా बनिए। తండ్రి ఈ లోకంలో పంపించి మిమ్మల్ని లోకంలో పంపిస్తున్నారు. जैसा मेरे पिता ने इस संसार में मुझे भेजा है, आपको मैं इस संसार में भेजता हूँ। నా ఎందు విశ్వాసం మీ ఎందు విశ్వాసం ఉంటారు. जो मेरे पर भरोसा रखेगा वो आप पर भी भरोसा रखेगा। నన్ను వ్యతిరేకించాలి, మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. जो मेरे साथ विरुद्ध करेगा तुम्हारे साथ भी विरुद्ध करेगा। అయినా నేను లోకమును జయించి ఉన్నాను, फिर भी मैं संसार को जीत लिया हूँ, లోకమును జయించి ఉన్నాను. संसार को जीत लिया हूँ। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ यहाँ पे నమ్మకంగా ఉన్నారు. మీరు विश्वास योग्य है आप। అంత మంచి విశ్వాసిని చంపినా గానీ మీరు భయపడలేదు. इतना अच्छे विश्वासी को मार डालने पर भी आपने नहीं डरा, కాదని మీరు అనలేదు, आपने इनकार नहीं किया। నాకు వద్దయని మీరు అనలేదు, ऐसा प्रभु हमें नहीं चाहिए करके बोला, ఇలాంటి దేవుడు మాకు వద్దనలేదు. ऐसा प्रभु हमें नहीं चाहिए ఇక करके రేపు नहीं నుంచి बोला। మేము అయ్యా మేము దేవాలయానికి వెళ్ళమయ్యా అనలేదు, मैं हम कल से चर्च नहीं जाएंगे इस तरह नहीं ప్రార్థన बोला। చేయమయ్యా అనలేదు. हम कल से प्रार्थना छोड़ देंगे नहीं बोला। దానియేలుని ఎట్లన్నా గాని, ఏ విధంగా అన్న దానియేలుని
ఆ యొక్క రాజు మీద నుంచి నమ్మకం పోనీయాలని చెప్పి ప్లాన్ చేశారు. वो दानियल के विषय में वो लोगों ने सोचा किसी भी रीति से राजा की नजर में दानियल को ఎందుకంటే नीचा దానియేలు నమ్మకంగా दिखाएंगे ఉండేవాడు, क्योंकि दानियल विश्वास योग्य था, చాలా నమ్మకంగా ఉండేవాడు. भरोसेमंद था। అందుకని రాజు దగ్గరికి వెళ్ళి, वहां राजा के पास जाके రాజా राजा ఇప్పటి నుంచి 30 రోజులు నిన్నే ఆరాధించాలి, अभी से लेकर 30 दिन तक सिर्फ आपकी ही आराधना నీ करना, పేరే తీసుకోవాలి. आपका ही नाम लेना है। వేరే పేరు తీసుకుంటే వాళ్ళని సింహభవనంలో పెట్టేసేయాలి. अगर कोई और नाम लेगा तो उनको सिंह की मान में सिंह बोलने डालेंगे, बैठे से सिंह की याला। मान में डालेंगे। కాబట్టి ఒక శాసనం చేయమన్నారు, इस तरह का एक शासन बनाओ कहा, రాజముద్ర తీసుకుని శాసనం చేయమన్నారు. राजमोहर लेके शासन बनाओ कहा। రాజు శాసనం చేశాడు. राजा ने इसी प्रकार का शासन प्रकट किया। వెంటనే దానియేలు తెలుసా, उस समय दानियल क्या कर रहा తన था, ఇంటికి వెళ్ళి अपना घर गया, తలుపులు తెలిసి, अपना खिड़कियां खोलकर, మూడు వైపు తలుపులు తెలిసి तीनों तरफ के दरवाजे खोलकर, యెరూషలేము వైపు తిరిగి यरूशलेम की ओर घूमकर ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. प्रार्थना करना शुरू, మోకరించి ప్రార్థన చేయటం. घुटने में आकर प्रार्थना करना शुरू करा। మనమైతే ఏమంటాం, हम क्या कहेंगे, బాయ్ పరిస్థితులు ఎట్టుండి, हालत कैसा है, తలుపులు తీసుకోవచ్చు కదా, दरवाजे बंद करके कर सकता है ना, తలుపులు తీసుకోవచ్చు కదా, दरवाजे बंद करके कर తలుపులు सकता है। తీసేవేంది, क्यों दरवाजे खोला, తలుపులు తీసేవేంది दरवाजे क्यों खोला, అంటాం మనం. बोले అక్కడ రాజు శాసనం అయిపోయింది. वहां को तो राजा ने तो शासन किया है, 30 రోజులు ఆయన నామం తప్ప ఇంకేరే నామం తీసుకోకూడదు, 30 दिन उनके नाम के अलावा और कोई नाम नहीं ले ఆయనకే ఆరాధన చేయాలి. उन्हीं की आराधना करना है। దానియేలా दानियल, ఏంది నీ పొగరు, क्या तुम्हारे दिमाग ఏంది क्या कर అంత रहे हैं, మాత్రం నీకు బుద్ధి జ్ఞానం లేదా, इतना भी आपके पास समझ नहीं है, ఏం తలుపులను తీసేసావు, क्यों सारा केवड़ खोल दिए हैं। చూస్తే ఏమనుకుంటారు జనం अगर देखेंगे तो लोग क्या समझेंगे, అంటా మనం हम इस तरह बोलेंगे, అంటావా, ऐसे कहेंगे ना, మనం అనవలే. हम नहीं बोलेंगे। ఇంకా రోజు వాక్యం వింటున్నాం हम కదా, रोज वचन सुनते हैं ना, మనం అనం. हम नहीं कहेंगे। ఈ మధ్యన ఒక వీడియో చూపించారు నాకు इस बीच में एक वीडियो दिखाया था मुझे యూట్యూబ్ లో, यूट्यूब में, 10 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. 10 लोग बैठ के प्रार्थना कर रहे थे। 2 వ్యక్తులు వచ్చారు, 2 जने आए, లోపలికి వచ్చి अंदर आके వెంటనే పిస్టల్ తీసుకున్నారు. तुरंत पिस्तौल निकाला, పిస్టల్ తీసుకొని पिस्तौल निकालकर 5 నిమిషాలు ఇది ఖాళీ చేయాలి మీరు అన్నారు. 5 मिनट में इस जगह को खाली करो बोले। వాళ్ళు ఉందేమో 20 మంది वो जो है 20 लोग है కూసుంది, जो बैठे हैं ప్రార్థన చేసుకుంటుంది. प्रार्थना कर रहे ఇద్దరే వచ్చారు, हैं। 2 ही जने आए थे, ఇద్దరు వచ్చి 2 जने आके పిస్తోల్ తీసి पिस्तौल लेकर 5 నిమిషాలు ఖాళీ చేయమన్నారు. 5 मिनट में खाली करो। బాబా ఇప్పుడే ఖాళీ చేస్తామని చెప్పి పడపడపడ లేచి పరిగెత్తారు. हम अब भी खाली करेंगे करके फटाफट उठ के भाग गए। వీళ్ళు నవ్వారు. ये बाकी 2 जने हंस ఆ లెవెల్ విశ్వాసులే वो कोई और नहीं है, उन्हीं की विश्वास। పరీక్షించారు, उन्होंने परखा उनको, పరీక్షించారు. परखा उनको। ఎవరా మీరు 20 మంది, अरे आप तो 20 लोग हो, వచ్చింది ఇద్దరు, हम तो 2 ही जने आए थे। ఎందుకు తిరిగోళ్ళు అంటారు మీరు, आप इतना डरपोक हो, ఎందుకు తిరిగోళ్ళు అంటారా, इतना डरपोक हो। అరే మీరు అనుకోలేదు మేము, మరి ఎవరు అనుకున్నా. वो इस बाकी विश्वासी 20 बोलते हैं, हमने सोचा आप है करके नहीं सोचा। ప్రియులారా చూడండి, देखो प्रिय, అందుకే అన్న ప్రభు వాళ్ళు పిరికివారని, इसलिए प्रभु कहता है डरपोक लोग, పిరికివారని. डरपोक। సమయం వస్తే మాత్రం जब समय आएगा పవిత్రాత్మ మనతో చెప్తాడు, पवित्र आत्मा प्रभु हमको बताएगा, మనతో చెప్తాడు పవిత్రాత్మ. हमको बताएगा पवित्र आत्मा। ఆయన ఏం చేయలేదు జనాలు మనం, वो जो भी बताएगा उसको हम ఆయన ఎప్పుడు తప్పు చెప్పడు మనకి, वो गलत कभी नहीं बताएगा, ఆయన ఎప్పుడు మనం తప్పు చెప్పడు, गलत नहीं बताएगा, తప్పుడు యొక్క మార్గం నడిపించడు, गलत मार्ग में नहीं चलाएगा, అల్లరగా మనల్ని చేయడు, बेकार में हमें व्यर्थ नहीं ఆయన ठहराएगा। ఇష్టం వచ్చింది చేస్తాడు. वो उसका मर्जी है वो ही करेगा। అందుకే ఆయన పరిశుద్ధాత్మ పొందుకోండి. इसलिए कहता है पवित्र आत्मा पालो। అర్థమైందా समझ में आ गया ప్రియులారా? प्रियो? ఈ మొదటి అంశంలో ये पहले अंश में మనము हम ఈ సాతానున్న ఈ సింహాసనంలో అంటే ఈ యొక్క భూమి మీద మనం ఉన్నాం. जहाँ सातान स्थिर स्थाई पर सिंहासन डाल रखा उस धरती पे हम వాడు हैं। శాసనం చేస్తున్న మనుషుల మధ్యలో మనం ఉన్నాం. वो जो राज्य कर रहे हैं उन्हीं मनुष्यों के बीच में हम हैं। కాబట్టి మనం ఎలా ఉండాలో చెప్పాడు. इस तरह इसलिए हम किस तरह रहना चाहिए वो बात बता दिया गया। ఎలా ఏం జరిగినా గాని कुछ भी हो जाए దేవుణ్ణి మనం ఆరాధించాలి, प्रभु की ही आराधना करना है। ప్రభులోనే మనం ఉండాలి. प्रभु में ही हमें మన रहना ముందు है। నీ హింసలు జరిగిన, हमारे सामने कितना भी पीड़ा మన है, ముందు నీ హత్యలు జరిగిన, कितना भी हत्या क्यों ना ఇదిగో हो, నిర్గమాలో ఉన్నవారు जैसा पिरगुमन में స్థిరంగా ఉన్నారు. वो लोग स्थिर है। కాబట్టి అలా ఉండాలి మనం. इसलिए हमें ऐसा रहना चाहिए। పరిస్థితులు అలా ఉన్నా అలా ఉండాలి. हालत कैसा क्यों ना हो। రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना చిన్న करें, ప్రార్థన, छोटी सी प्रार्थना, చిన్న ప్రార్థన మోకరించాం. घुटने में आके प्रार्थना करें। ప్రభువా మీ పాదాలకు వేలాది प्रभु వందనాలు. आपके चरणों के तले हुए लाखों అవును धन्यवाद ఆయన करते हैं, లోకం प्रभु जी। వాడి చేతిలో ఉంది ప్రభు. हाँ प्रभु, संसार उसी के हाथ में है, వాడి చేతిలో ఉంది ప్రభు. उसी के हाथ में है प्रभु। వాడు ప్రభు ఈ లోకాన్ని ప్రభు తనను నడిపిస్తున్నాడు, వాడు నడిపిస్తున్నాడు. इस संसार को राज्य करता है प्रभु। అందుకే నాయన इसलिए प्रभु जी ఇదిగో యేసయ్యని ఈ భూమి మీద పంపించారు. यीशु मसीह को अपने इस संसार में भेजा, అపోస్తల బోధ మాకు ఇచ్చారు, प्रेरितों का संदेश हमें दिया है, అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేశారు. अद्भुत आश्चर्य कार्य किया है। నమ్మకంగా ఉండాలంటున్నారు, हमें भरोसा रहने के लिए నమ్మకం सिखाते हैं, ఉంటున్నారు. भरोसा रहने के लिए పరిస్థితులు అట్లా सिखाते हैं। వ్యతిరేకంగా ఉన్నా సరే चाहे हालत कैसा विरुद्ध क्यों ना हो, నమ్మకంగా ఉండాలి. भरोसे से रहना అదిగో है। పెరుగుమాలో ఉన్న విశ్వాసులు पिरगुमन के विश्वासी लोग, ఆ కాలంలో అంతిపాసు అనే వ్యక్తిని ఆయన హత్యాచి అయిపోయినా గానీ
उन दिनों में अंतिपास हतसाक्षी होने पर भी, అక్కడ చక్రవర్తి యొక్క అయా విగ్రహం ఉన్నా గాని, वहां के राजा का मूर्ति रहने पर भी, అక్కడ ఆయన్ని పూజించాలన్నా గాని, उसको पूजा करने के लिए भी, ఇక ఆయన తప్ప ఎవరికి దండం పెట్టదన్నా గాని, उसके अलावा किसी की भी दंडवत नहीं करना అక్కడ बोला। మీ యొక్క పేరును కాదన్నదాడు. वहां पे वो लोग आपके नाम का వాళ్ళ इनकार नहीं రక్షణ వాళ్ళు किया। తాకట్టు పెట్టలేదు. उन्होंने अपने उद्धार को गिरवी नहीं रखा। యేసునే పట్టుకునే నమ్మకమైన సాక్షి. यीशु को ही पकड़ के भरोसेमंद गवाही అందుకే दिया। అన్నాడు మీరు మంచిగా ఉన్నారు అక్కడ. इसलिए आपने कहा आपने నా बहुत अच्छा నామాన్ని रहा। కాదనలేదు మీరు. मेरे नाम को इनकार नहीं किया। అలానే ఉండాలని మాట్లాడారు. इसी तरह रहने के लिए आपने बातचीत తిరిగి వారు దేవుని రాజ్య వారసులు. दर्पक लोग प्रभु के राज्य के కాబట్టి ఈ वारिस ना వాక్యం हो। ఆయన 100% प्रभु సహాయం इस చేయండి. वजह से ये वचन 100 की 100 गुना फलवंत होने ఈ के लिए దాసుల मदद ద్వారా कीजिए। మాట్లాడి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగా. प्रभु आपके दास के द्वारा बोए गए इस वचन आप आशीष कीजिए। మన పితా ప్యార్, हमारे आमीन। पिता का प्यार, प्रभु यीशु मसीह का अनुग्रह, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन।